అందరికీ నమస్కారం అండి. జై శ్రీ కల్కి భగవాన్. మేము అయోధ్యకు చేరుకున్న తర్వాత చాలా సంతోషపడుతున్నాం. ఎప్పుడూ ఎవరు చేయలేనిది ఫ్యామిలీతోని 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మేము అయోధ్య రామ్ మందిర్‌కి చేరుకున్నాం. ఈ అయోధ్య రామ్ మందిర్ ఎంత బాగా కట్టారంటే, ఆ యొక్క చెక్కుడు, ఆ శిల్పాలు, అవి మందిరం ప్రాంగణం అదంతా చాలా హైలైట్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ అయోధ్య రామ్ మందిర్ ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్నా అందరూ పోయి చూడాల్సిందే. చాలా బాగుంది. అండ్ మేము ఇన్ని రోజులు పాదయాత్ర చేసి అయోధ్య రామ్ మందిర్ దాకా మాకు హెల్ప్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇంకోటి, ఇంత ప్రయాణం పాదయాత్ర అంటే అంతా భగవంతుని సంకల్పమే అది. మా చేతిలో ఏం లేదు. కానీ ఆ భగవంతుడు మాకు దయ చూపించిండు. మేము ఇంతకాలం కూడా ఏ ప్రాబ్లం లేకుండా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆ భగవంతుడే మమ్మల్ని నడిపించిండు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కల్కి భగవాన్ ఏం చెప్తున్నాడంటే, ప్రతి ఒక్కరు మేలుకొనండి, ప్రతి ఒక్కరు మేల్కొనండి. కల్కి భగవానుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరు మేల్కొనండి. ఇకపోతే మన భూమి, మనకు దేవుడిచ్చిన ఈ భూమి, ఇందులో సనాతన ధర్మను కాపాడాల. ప్రతి ఒక్కరు ధర్మయుద్ధం చేయాలి. ప్రతి ఒక్కరు ధర్మం కోసం కొట్లాడాలి. అయోధ్య రామ్ మందిర్ దాకా ఎందుకు మేము ఈ ఇంకా భారతదేశం మొత్తం కూడా చుట్టి రావాలి. అయోధ్య రామ్ మందిర్ దాకా ఇప్పుడు మేము పాదయాత్ర చేసి సనాతన ధర్మంను కాపాడండి అని మేము ప్రచారం చేస్తూ వెళ్తూ ఉన్నాం, వెళ్ళినాం. చాలా సంతోషమైంది మా ఫ్యామిలీకి అందరికీ కూడా, మాకు కూడా, మమ్మల్ని చూసిన వాళ్ళకి, విన్నోళ్ళకి మాకు కూడా ఫోన్స్ చాలా వచ్చినాయి. తర్వాత ఏంటిదంటే, మేము ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి వెళ్తున్నాం. ఆ ఇంటర్వ్యూస్లో కూడా ఈ సనాతన ధర్మని కాపాడడానికి, యువతను ఇంకా మేల్కొల్పడానికి, ఈ ధర్మయుద్ధం చేయడానికి ఈ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాం. ఈ ఇంటర్వ్యూస్ తర్వాత కూడా మాది పాదయాత్ర నడుస్తూనే ఉంటుంది. జై కల్కి.